అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ గురించి. అందులో భాగంగా ప్రీబయోటిక్ బౌల్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ప్రీబయోటిక్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: ఓట్, పెరుగు, యాపిల్, అరటిపండు, తేనె, అవిసె గింజలు. ప్రీబయోటిక్ బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో జనరల్గా ప్రోబయోటిక్స్ అంటే నాకు తెలిసింది ఒకటి కర్డ్ ఒకటే, మిగతాది ఏం దొరుకుతాయి మనకు తెలియదు దాంట్లోని. అండ్ ప్రీబయోటిక్ అంటున్నారు కదా, సో బ్రీఫ్గా కొంచెం చెప్పండి మనం ఈ స్టార్ట్ చేసే ముందు. ఖచ్చితంగా అశ్విని. సో ఈ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఏంటి అంటే మన డైజెస్టివ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొద్ది వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. అది మన బాడీకి హెల్దీ. సో అవి ఏంటి అంటే మన గట్ హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తాయి. ప్రీబయోటిక్స్ అనేది జనరల్గా మన గట్లో ఏదైతే బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో అవి ప్రాపర్గా మన గట్ హెల్త్ని మెయింటైన్ చేస్తాయి. ఈ ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ ఏంటి అంటే వాటికి సపోర్ట్ చేస్తాయి. ఓకేనా? సో ఆ టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. జనరల్గా చెప్పాలంటే ఒక గట్ హెల్త్, ప్రాపర్ గట్ హెల్త్ని మెయింటైన్ చేయాలంటే ఈ ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్తో ఎలా చేసుకోవచ్చో అది డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో అయితే మనం గట్ హెల్త్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు దీంట్లో, గట్ హెల్త్ గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్దామా? ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ఓట్స్ని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకున్నాం. డైరెక్ట్గా మిక్స్ చేసుకుంటారు కదా, కర్డ్ అవి కూడా వేసేసుకుని తింటే కొంచెం క్రంచీగా ఉంటుంది, అలా కూడా చేసుకుంటారు కదా. బ్రేక్ఫాస్ట్కి ఇది బాగా తినచ్చు కదా. కాకపోతే ఓట్స్ మరి డైరెక్ట్గా తినడం వల్ల ప్రాపర్ డైజెషన్ అనేది అవ్వదు, అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అలా వస్తుంది. సో కొద్దిగా కుక్ అయినా చేసుకోవాలి, లేకపోతే ఓవర్ నైట్ సోక్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ ఇలాగే రా తీసుకోవడం అనేది అంత మంచిది కదా. సో ఒక 1 hour కూడా మనం అన్ని ప్రిపేర్ చేసుకుని మిక్స్ చేసుకుని పెట్టుకుంటాం కదా, అలా కూడా తీసుకోకూడదు? అలా తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 10-15 minutes అయినా దీన్ని వాటర్ ఆర్ మిల్క్లో సోక్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. ఇలాగే రాగా తీసుకోవడం అనేది డైజెషన్ అంత ప్రాపర్గా అవ్వదు. ఓకే, సో దీంట్లో మనం ఓట్స్ యాడ్ చేసుకోం. సో ఈ ఓట్స్ని ఒక 3 minutes వరకు మనం బాయిల్ చేసుకోం. ఓకే, సో బాయిల్ అయ్యేలోపు అసలు ప్రీబయోటిక్లోని ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే ఏంటి అని చెప్పి. సో ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే అశ్విని, మనకి ప్రోబయోటిక్స్ అనేవి మనకి లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది అని చెప్పచ్చు. ప్రీబయోటిక్స్ వచ్చేసరికి మనకి ఫుడ్ సప్లిమెంట్ అనమాట. హై ఫైబర్ ఫుడ్ని మనం ప్రీబయోటిక్ ఫుడ్స్గా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మనం చూయించే బౌల్ కూడా ప్రీబయోటిక్ బౌల్ కాబట్టి ఇది ఒక హై ఫైబర్ ఫుడ్ బౌల్ అనమాట. సో ఈ హై ఫైబర్ తీసుకున్నప్పుడు కూడా ఏంటి అంటే మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి రెగ్యులర్గా మనం తీసుకునే డైట్లో ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్ రిచ్ ఉన్న ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటే గట్ హెల్త్ అనేది ప్రాపర్గా అవుతుంది. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాని నుంచి మన బాడీకి న్యూట్రియంట్స్ అనేవి కూడా ప్రాపర్గా లభిస్తాయి. ఓకే, సో దీంట్లో ఏవి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? జనరల్గా కర్డ్ చెప్పాను కదా, కర్డ్ వరకు మనకి దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి తెలుసు. ఇంకా ఏముంటాయి ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అంటే? సో ప్రోబయోటిక్ అంటే దాంట్లో మీరు చెప్పినట్లు కర్డ్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ప్రీబయోటిక్ వచ్చేసరికి అన్ని హై ఫైబర్ ఫుడ్స్, అంటే పీచు పదార్థం ఉన్న ప్రతి ఒక్క ఫుడ్, అంటే మనకి పీచు పదార్థం ఉన్న పప్పు దినుసులు, హోల్ పల్సెస్ అంటాము. అండ్ ధాన్యాలలో కూడా పొట్టు ఉన్న ధాన్యాలు, అండ్ అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఫ్రూట్స్, ఓట్స్, అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా సీడ్స్ ఉంటాయి కదా, లైక్ హస్క్ ఉన్నవి, అవి అన్ని పొట్టు ఉన్న ధాన్యాలు, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అన్నీ కూడా మనం ప్రీబయోటిక్ ఫుడ్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాం. సో మనకి ఓట్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయేసి ఈలోపు మనం ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకోం. ఓకే, సో ఫస్ట్ యాపిల్ని చిన్న స్లైసెస్ లాగా కట్ చేస్తాం. ఆఫ్ చేసుకుందామా? ఇది రెడీ అయిపోయింది అశ్విని, ఆఫ్ చేస్తాం. ఇప్పుడు అరటిపండుని కూడా కట్ చేస్తాం. ఓకే, యాపిల్ ఫైబర్లోకి వస్తుంది. బనానా కూడా మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది అండ్ గట్ హెల్త్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం సర్వింగ్ బౌల్లో చేసేస్తాం. సో ఓట్స్ని మనం పక్కకు తీసుకునే ముందు దీంట్లో కొద్దిగా హనీ వేసి బాగా మిక్స్ చేసేస్తాం. ఓకే, సో ఫస్ట్ మన ఓట్స్ని బౌల్లో వేసుకుంటున్నాం, సర్వింగ్ బౌల్లో.
సో నెక్స్ట్ వచ్చేసరికి మన కర్డ్ని యాడ్ చేసుకుంటున్నాం అశ్విని. స్పూన్ ఇవ్వాలి. సో మనకి ఇది మిక్స్డ్ కదా, లైక్ మిక్స్డ్ ఆఫ్ బోత్ అని చెప్పొచ్చు, ప్రీ అండ్ ప్రోబయోటిక్, బికాస్ ఫర్మెంటెడ్ కర్డ్ కూడా మనం యాడ్ చేస్తాం. అవును. అవిసె గింజల పొడి యాడ్ చేస్తాం. ఓకే. అవిసె గింజల పొడి మనం డైలీ తీసుకున్నా పర్వాలేదు కదా, ఎలాగోలా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఫుడ్లో అని. చాలా మంచిది అశ్విని. బేసికల్లీ అవిసె గింజల వల్ల మనకు బాడీలో కొలెస్ట్రాల్స్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, హెయిర్కి గ్రోత్కి మంచిది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. డైలీ ఒక 1 టీ స్పూన్ వరకు మనకు అవిసె గింజలు హోల్గా నానబెట్టి అయినా సరే, లేకపోతే పౌడర్ లాగా అయినా సరే తీసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ మనం కట్ చేసిన యాపిల్ యాడ్ చేస్తున్నాను. ఓకే. అరటిపండు కూడా యాడ్ చేస్తాం. ఇంత బౌల్ తీసుకుంటే మిడ్ మార్నింగ్ స్నాక్ కూడా అవాయిడ్ చేయొచ్చు కదా, డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోవచ్చేమో. అంటే ఇది ఒక 2 సర్వింగ్స్ అవుతుంది. 1 సర్వింగ్ అంటే దీంట్లో హాఫ్ క్వాంటిటీ అనేది ఒకరికి సరిపోతుంది. అవును. సో ఫైనల్గా కొద్దిగా హనీతో డిజిల్ చేస్తాం. ఓకే. ప్రీబయోటిక్ బౌల్ అనేది రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేస్తాం. ఓకే. సో టేస్ట్ చేసే ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఖచ్చితంగా. సో మన గట్ హెల్త్ గురించే వస్తుంది దీంట్లో ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే కనుక, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెసిపీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మనం మేజర్గా ఓట్స్ అనేది ఫస్ట్ మేజర్ ఫుడ్గా కన్సిడర్ చేసుకున్నాం అశ్విని, బికాస్ దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్డ్, మనం తీసుకున్న పెరుగు కూడా దాంట్లో మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు. సో అది అందుకోసం అని చెప్పేసి మనం కర్డ్ ఇంక్లూడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒక 2 ఫ్రూట్స్ ఏదైనా సరే, నేను కన్సిడర్ చేసుకుంది యాపిల్ అండ్ అరటిపండు కన్సిడర్ చేసుకున్నాను. సో ఏదైనా 2 ఫ్రూట్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటి అంటే మన గట్కి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అనేది లభిస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది లభిస్తుంది. ఇవి రెండు ఉండడం వల్ల ఏంటి అంటే, నేను ఆల్రెడీ మనం ఇందాక అనుకున్నాం కదా, మన గట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ ప్రోబయోటిక్ బౌల్ వల్ల అది హెల్తీగా ఉండి మన గట్ హెల్త్ మొత్తం క్లీన్గా చేసి ప్రాపర్ ఫంక్షనింగ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, డన్. సో టేస్ట్ చేయను. ఖచ్చితంగా. ఓకే. సో ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్లో భాగంగా ప్రీబయోటిక్ బౌల్ ప్రిపేర్ చేసేసారండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ప్రీబయోటిక్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: ఓట్, పెరుగు, యాపిల్, అరటిపండు, తేనె, అవిసె గింజలు. ప్రీబయోటిక్ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నీళ్లు వేసి నీళ్లు వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో ఓట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ ని, అరటిపండుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో తేనె వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు, అవిసె గింజల పొడి, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, తేనె వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్రీబయోటిక్ బౌల్ రెడీ.